నరేంద్ర మోదీ గారు భారత ప్రధానిగా 4349 రోజులు పూర్తి చేసి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఏదైతే అతి ఎక్కువ కాలం భారతదేశ ప్రధానిగా ఉన్నారో ఆ రికార్డుని బ్రేక్ చేశారు. ఇది 12 సంవత్సరాలు పైగా నరేంద్ర మోదీ గారు దేశాన్ని పరిపాలించిన నేపథ్యంలో దేశం అనేక ఒడుగునేటువంటి విపత్తులు మనకు వచ్చినాయి. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు దాని ఈ యొక్క దేశ ప్రజలపైన ఎక్కడ ప్రభావం లేకుండా వారి పరిపాలనలో కొంత సుఖశాంతులతో ఉండేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈరోజు దేశం ప్రపంచంలోని 4వ స్థానంలో ఆర్థికంగా ఉన్నది. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు వస్తే వెంటనే బాలాకోట్ ఎయిర్ స్ట్రైకు, పుల్వామా తర్వాత మనం చేసినటువంటి ఒక పిఓకేలు ఏదైతే ప్రిసిషన్ అటాక్స్, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఒక కాలంలో జరిగినటువంటి విషయాలు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన అందరికీ వారు ఈ దేశం ఒక అదృష్టం. నరేంద్ర మోదీ గారు ఇలాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ప్రధానమంత్రికి ఆ దైవ ఒక ఆశీర్వాదాలు ఉండాలి, మన దైవ ఒక వారికి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇవల్ల భారతీయ జనతా పార్టీ అన్ని దేవాలయాలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క దేవుడి దగ్గర వారి ఒక మంచి ఆరోగ్యం కోసము, వారి మంచి జీవితం కోసము, ఈ దేశాన్ని పరిపాలించే శక్తి కోసము దేవుణ్ణి అందరూ కూడా మేము ఇక్కడ హారతి ద్వారా పూజ చేయడం జరిగింది. ఈ మొత్తం తెలంగాణలో కూడా అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, మన భరత్ ప్రసాద్ గారు, మా స్టేట్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వెంకటరమణి గారు, మరి చార్నాక డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి యొక్క ఉపేందర్ యాదవ్ గారు, తర్వాత వారితో పాటు అనేక మంది సారంగపాణి గారు, వేణు యాదవ్ గారు, సీనియర్ నాయకులు హరి గారు, రాజు, అందరూ చాలామంది ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది.